అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఈ క్రింది కథను పారాయణం చేయాలి. అనంత వ్రత కథా ప్రారంభము. సూత పౌరాణికుండు శౌనకాది మహర్షులను చూచి ఇట్లనెను. మునివర్యులారా, లోకమున మనుజుండు దారిద్ర్యముచే పీడింపబడుచున్నచో అట్టి దారిద్ర్యమును తొలగజేయనట్టి ఒక శ్రేష్టమైన వ్రతం కలదు. దానిని చెప్పదను వినుడు. పూర్వము పాండురాజు పుత్రుడైన ధర్మరాజు తమ్ములతో అరణ్యమున నివసించుచుండగా మిక్కిలి కష్టములను అనుభవించుచు ఒకనాడు కృష్ణుణ్ణి చూసి, మహాత్మా, నేను తమ్ములతోడ అనేక దినములుగా అరణ్యవాసం చేయుచు మిగుల కష్టము చెందియున్నవాడను. ఇట్టి కష్ట సాగరమునందుండి కడుతేరునట్టి ఉపాయమును చెప్పవలేనని ప్రార్థించిన శ్రీకృష్ణుడు ఇట్లనియే. ఓ ధర్మరాజా, పురుషునకును స్త్రీలకును సకల పాపంబులు పోగొట్టి సకల కార్యముల సమకూర్చునట్టి అనంత వ్రతము అను ఒక వ్రతము కలదు. మరియు అనంత వ్రతమును భాద్రపద శుక్లపక్ష చతుర్దశి నాడు చేయవలెను. అట్లు చేసినచో కీర్తియును సుఖమును శుభమును పుత్రలాభమును కలుగునని చెప్పిన కృష్ణునితో ధర్మరాజు ఇట్లనియే. ఓ రుక్మిణీ ప్రాణవల్లభ, ఆ అనంతుడను దైవము ఎవరు? ఆదిశేషుడా, లేక తక్షకుడా, లేక సృష్టికర్త అయిన బ్రహ్మయ, లేక పరమాత్మ స్వరూపుడా అని అడిగిన ధర్మరాజుతో శ్రీకృష్ణుడు ఇట్లనెను. ఓ పాండుపుత్ర, అనంతుడను వాడను నేనే తప్ప మరి ఎవరనూ కాదు. సూర్య గమనముచే కళాకాష్ట ముహూర్తములనియు పగలు రాత్రి అనియు యుగ సంవత్సర ఋతుమాస కల్పములనియు నీ సంజ్ఞ కలుగనొప్పుచున్న కాలం బిట్టది కలదో అదియే నా స్వరూపము. నేనే కాలస్వరూపుడను, అనంతుడను అను పేరున భూభారం తగ్గించుట కొరకును రాక్షస సంహారము కొరకును వసుదేవుని గృహమున జన్మించితిని. నన్ను కృష్ణునిగాను విష్ణునిగాను హరిహర బ్రహ్మలుగాను వ్యాపక పరమేశ్వర స్వరూపినిగను సృష్టి స్థితి లయ కారణభూతినిగను అనంత పద్మనాభునిగను మత్స్య కూర్మ ఆద్య అవతార స్వరూపునిగను తెలుసుకునుము. నా హృదయమందే 14 భువనములను, 8 వసువులను, 11 రుద్రులను, 12 సప్తఋషులను, సరిదద్రి ద్రుమములను, భూలోకం ఆకాశం స్వర్గం ఉన్నవో అట్టి నా స్వరూపమును నీకెరింగించితినని ధర్మరాజు కృష్ణమూర్తిని గాంచి, ఓ జగన్నాథ, నీవు వచించిన అనంత వ్రతం బెటులు ఆచరింపవలేను. ఆ వ్రతం ఆచరించిన ఏమి ఫలము కలుగును? ఏ ఏ దానములను చేయవలేను? ఏ దైవమును పూజింపవలేను? పూర్వము ఎవరు ఈ వ్రతమును ఆచరించే సుఖము చెందిరి అని అడిగిన ధర్మరాజుతో కృష్ణమూర్తిని ఇట్లనియే. ఓ ధర్మరాజన, తెప్పెదను వినుము. పూర్వయుగములందు వశిష్ఠ గోత్రమునందు జన్మించినవాడు, వేదశాస్త్రములను అధ్యయనము చేసినవాడు అయిన సుమంతుడను ఒక బ్రాహ్మణుడు కలుడు. అతనికి భృగు మహర్షి పుత్రికయగు దీక్షాదేవి అను భార్య కలదు. ఆ దీక్షాదేవితో సుమంతుడు చిరకాలము కాపురము చేయ దీక్షాదేవి గర్భము దాల్చే సుగుణవతి అయిను ఒక కన్యను కనెను. ఆ బాలికకు శీలయను నామకరణం చేసిరి. ఇట్లుండగా కొన్ని దినములకు దీక్షా దేవతాపజ్వరముచే మృతి చెందెను. పిదప సుమంతుడు వైదిక కర్మలోప భయంబుచే కర్కశయను ఒక కన్యను వివాహం చేసుకొనెను. ఆ కర్కశ మిగుల కఠిన చిత్తురాలుగను గయ్యాలిగను కలహకారినిగను ఉండెను. ఇట్లుండ ప్రథమ భార్యయగు దీక్షాదేవి పుత్రిక అయిన శీల తండ్రి గృహముననే పెరుగుచు గోడల ఎందును గడపల ఎందును చిత్రవర్ణములతో ప్రతిమలను రాయిచు కూటము మొదలగు స్థలముల యందు శంఖ పద్మాదుల వలె మృగ్గులు పెట్టుచు దైవభక్తి కలిదై ఉండెను. ఇట్లుండగా ఆ స్త్రీలకు వివాహకాలము సంప్రాప్తమైన తోడనే సుమంతుడు వివాహము చేయవలెనని ప్రయత్నము చేయుచుండ కౌండిన్య మహాముని కొన్ని దినములు తపస్సు చేసి పిదప పెళ్లి చేసుకొనవలెనని ఇచ్చ కలిగి దేశములను తిరుగుచూ ఈ సుమంతుని గృహమునకు వచ్చెను. అంత సుమంతుడు కౌండిన్య మహామునిని ఆర్ఘ్యపాద్యాదులచే పూజించి శుభదినంబున శీలయను తన కూతుర్నిచ్చి వివాహం చేసెను. ఇట్లు వివాహం జరిగిన పిమ్మట సుమంతుడు తన అల్లునికి ఏదైనా బహుమానమును ఇయ్యవలెనని తలంచి తన భార్యయగు కర్కశ యొద్దకు పోయి
ఓ ప్రియురాలా మన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వవలెను గదా! ఏమి ఇవ్వచ్చు అని అడగగానే ఆ కర్కశ చివుక్కున లేచి లోపలికి పోయి తలుపులు గడియ వేసుకొని ఇక్కడ ఏమీ లేదు పొమ్మనెను. అంత సుమంతుడు మిగుల చింతించి దారి బత్తంబునకైనను ఇయ్యక పంపుట యుక్తము కాదని తలంచి పెండ్లికి చేయబడి మిగిలియుండెడు పేలపు పిండిని ఇచ్చి అల్లుని తోడ కూతురును పంపెను. అంత కౌండిన్యుడును సదాచార సంపన్నురాలగు భార్యతోడ బండినెక్కి తిన్నగా తన ఆశ్రమమునకు పోవుచు మధ్యాహ్న వేళ అయినందున సంధ్యా వందనాది క్రియలు సల్పుటకై బండి దిగి తటాకంబునకు వెళ్ళెను. నాటి దినము అనంత పద్మనాభ చతుర్దశి కావన అచ్చట ఒక ప్రదేశమునందు అనేక మంది స్త్రీలు ఎర్రని వస్త్రములు ధరించి మిక్కిలి భక్తియుక్తులై వేర్వేరుగా అనంత పద్మనాభ స్వామిని పూజ చేయుచుండగా కౌండుణ్ణిని భార్యయగు శీల అది చూసి మెల్లగా ఆ స్త్రీల యొద్దకు పోయి, ఓ వనితామణులారా, మీరే దేవుని పూజించుచున్నారు? ఈ వ్రతం పేరేమి? నాకు సవిస్తరంబుగా చెప్పవలెనని ప్రార్థించగా ఆ పతివ్రతలు ఇట్లనిరి, ఓ పుణ్యవతి, చెప్పెదము వినుము. ఇది అనంత పద్మనాభ స్వామి వ్రతము. ఈ వ్రతమును చూచినచో అనంత ఫలంబు లభించును. మరియు భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరమునకు పోయి స్నానం చేసి శుభ్రవస్త్రములను కట్టుకొని పరిశుద్ధమైన స్థలమును గోమయముచే అలికించి సర్వతో భద్రంబను 8 దళములు గల తామర పుష్పముల వంటి మండలమును నిర్మించి ఆ మండపమునకు చుట్టూను పంచవర్ణపు ముగ్గులతోనూ తెల్లని బియ్యపు పిండి చేతను ముగ్గులను అలంకరించి ఆ వేదికకు దక్షిణ పార్శ్వంబున కలశమును ఉంచి అందులో కొద్ది నీటిని పోసి ఆ వేదిక నడుమ సర్వవ్యాపకుండైన అనంత పద్మనాభ స్వామిని ఉంచి అందు ఆవాహనం చేసి కృత్వా దర్భమయం దేవం శ్వేతదీపై స్థితం హరం సమన్వితం సప్తపనై పింగళాక్షం చతుర్భుజం అను ఈ శ్లోకం పఠిస్తూ శ్వేతద్వీపవాసిగను పింగళాక్షుండగను సప్తపన సహితుండగను శంఖచక్ర గదాధరుండగను ధ్యానం చేసి కల్పోక్త ప్రకారముగా షోడశోపచార పూజలు నర్చి ప్రదక్షిణ నమస్కారములను చేసి 14 ముళ్ళు కలిగి కుంకుమతో తడిసిన కొత్త తోరమును ఆ పద్మనాభ స్వామి సమీపమున పూజించి 5 పళ్ళ గోధుమ పిండితో 28 అతిరసములం చేసి నైవేద్యం పెట్టి తోరమును కట్టుకొని 14 అతిరసములను బ్రాహ్మణులకు ఉపయాస దానములు ఇచ్చి తక్కిన వానిని తాను భుజింపవలయును. మరియు పూజా ద్రవ్యములన్నీ 14 నుండవలెను. పిదప బ్రాహ్మణ సమారాధన మొనర్చి అనంత పద్మనాభ స్వామిని ధ్యానించుచూ ఉండవలెను. ఓ శీల, ఇట్లు వ్రతము పరిసమాప్తము చేసి ప్రతి సంవత్సరమునందు ఉద్యాపనం చేసి మరలా వ్రతమును ఆచరించుచుండవలెనని చెప్పిన కౌండిన్యముని భార్యయగు శీల తక్షణంబున స్నానం వనర్చి ఆ స్త్రీల సహాయం వలన వ్రతమును ఆచరించి తోరము కట్టుకొని దారి బత్తమునకు గాను తెచ్చిన పిండిని వాయనదానమిచ్చి తాను భుజించి సంతుష్టయై భోజనాదులచే సంతృప్తుడైన తన పెనిమిటితో బండినెక్కి ఆశ్రమమునకు పోయెను. అంత శీల అనంతవ్రతం ఆచరించిన మహాత్మ్యం వలన ఆశ్రమమంతయు స్వర్ణమయముగాను గృహమునందు అష్టైశ్వర్యములు కలిగియుండుట చూసి దంపతులిరువురును సంతోషభరితులై సుఖముగా నుండిరి. శీల గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యాది మణి ఖన ఖచిత భూషణ భూషితరాలై అతిథి సత్కారములను కావించుచుండెను. ఇట్లుండా ఒకనాడు దంపతులిరువురు కూర్చుండి ఉండగా దురాత్ముడగు కౌండిన్యుడు శీల చేతికి గల తోరమును చూసి, ఓ కాంత, నీవు చేతి యందు ఒక తోరమును కట్టుకొని ఉన్నావు కదా, అదెందులకు కట్టుకొని ఉన్నావు? నన్ను వశ్యంబు చేసుకొనుటకా లేక మరి ఒకరిని వశ్యంబు చేసుకొనుటకు కట్టుకున్నావా అని అడిగిన ఆ శీల ఇట్లనియే, ఓ ప్రాణనాయక, అనంత పద్మనాభ స్వామిని పూజించి ఆ తోరమును ధరించి ఉన్నాను. ఆ దేవుని అనుగ్రహం వలననే మనకు ఈ ధన ధాన్యాది సంపత్తులు కలిగి ఉన్నవని యథార్థం వచించిన కౌండిన్యుడు మిగుల కోపోద్రిక్తుడై కళ్ళెర్రజేసి అనంతుడుగా అనగా ఏ దేవుడని దూషించుచు ఆ తోరమును తెంచి బగబగ మండుచుండెను. అగ్నిలో పడవైచెను. అంత నా శీల ఆహాకారం వనర్చుచు పరిగెత్తిపోయి ఆ తోరమును తీసుకొచ్చి పాలలో తడిపి పెట్టెను. పిదప కొన్ని దినంబులకు కౌండిన్యుడు ఇట్టి అపరాధం చేసినందువలన అతని ఐశ్వర్యమంతయు నశించి గోధనములు దొంగల పాలై గృహమగ్ని పాలయ్యెను.
గృహమున వస్తువులన్నీయు నశించెను. ఎచ్చటికి పోయినను కలహము సంభవించి ఎవరునూ మాటలాడరైరి. అంత కౌండిన్యుడు ఏమీయును తోచక దారిద్ర్యముచే పీడింపబడుచు వనములో ప్రవేశించి క్షుద్బాధా పీడితుడై అనంత పద్మనాభ స్వామి జ్ఞాపకము కలిగి ఆ మహాదేవుని మనస్సును ధ్యానించుచు పోవుచు ఒకచోట పుష్పఫల భరితంబగు గొప్ప మామిడి చెట్టును చూచి ఆ చెట్టుపై ఒక పక్షి అయినను రాలుకుండుట గాంచి ఆశ్చర్యము నొంది ఆ చెట్టుతో ఇట్లనియే: "ఓ వృక్షరాజమా, అనంతుడను నామంబు గల దైవమును చూచితివా" అని అడిగిన ఆ వృక్షము ఎరుంగనని చెప్పెను. అంత కౌండిన్యుడు మరికొంత దూరం పోయి పచ్చిగడ్డిలో అటునిటు దూడుతో తిరుగుచున్న గోవును చూచి, "ఓ కామధేనువు, అనంత పద్మనాభ స్వామిని చూచితివా" అని అడిగిన అదియు తానెరుగనని చెప్పెను. పిదప కౌండిన్యుడు కొంత దూరము పోయి పచ్చికలో నిలుచుండిన ఒక వృషభమును గాంచి, "ఓ వృషరాజా, అనంత పద్మనాభ స్వామిని చూచితివా" అని అడిగిన అనంత పద్మనాభ స్వామి ఎవరో నాకు తెలియదని చెప్పెను. మరికొంత దూరము పోగా మనోహరమైన 2 కొలనులు తరంగములతోనూ కమల కల్హారక కుమోద్పలంబులతోనూ హంస కారండవ చక్ర వాకాదులతో కూడి జలంబు మరియొక కొలనుకు పొరలుచుండుట చూచి, "కమలాకరంబులారా, మీరు అనంత పద్మనాభ స్వామిని చూచితిరా" అని అడుగగా మేమెరుగమని చెప్పగా, కౌండిన్యుడు మరికొంత దూరం పోయి ఒకచోట నిలిచియుండిన గాడిద ఏనుగులను చూసి, "మీరు అనంత పద్మనాభ స్వామిని చూచితిరా" అని అడిగెను. అవి నేను మేమెరుంగమని చెప్పెను. అంత కౌండిన్యుడు మిగుల విషాదంబు చెంది మూర్ఛపోయి క్రింద పడెను. అప్పుడు భగవంతుడు కృపకలిగిన వృద్ధ బ్రాహ్మణ రూప దారుండయి కౌండిన్యుని చెంతకు వచ్చి, "ఓ విప్రోత్తమా, ఇటు రమ్మని" పిలిచి తన గృహమునకు తీసుకొని పోయెను. అంత ఆ గృహము నవరత్న మణి ఘన ఖచితంబుగను దేవాంగనలతోడన్ గూడి నుండుట చూచి ఆశ్చర్యంబు నొందియుండ సదా గరుడ సేవితుండగును శంకు చక్రధరుండగును నుండు తన స్వస్వరూపమును పద్మనాభ స్వామి చూపించిన కౌండిన్యుండు సంతోష సాగర మగ్నుండై భగవంతుణ్ణి విధంగా భజించెను. నమో నమస్తే వైకుంఠ శ్రీవత్స శుభలాంఛన పన్నామ స్మరణ తాపం అశేషం నః ప్రణశ్యతి. నమో నమస్తే గోవింద నారాయణ జనార్దన అని అనేక విధముల స్తోత్రం చేసిన అనంత పద్మనాభుడు మిగుల సంతుష్టుడై, "ఓ విప్రోత్తమ, నీవు చేసిన స్తోత్రంబుచే నేను మిగుల సంతసించితిని. నీకు ఎల్లప్పటికినీ దారిద్ర్యము సంభవించుకుండునట్లును అంత్యకాలమున శాశ్వత విష్ణులోకము కలుగునట్లును వరమునిచ్చితిననిన కౌండిన్యుడు ఆనందాంబుదిన్ తేలుచు ఇట్లనియే: "ఓ జగన్నాథ, నీ త్రోవలో చూచిన ఆ మామిడి చెట్టు వృత్తాంతమేమి? ఆ గోవు ఎక్కడిది? ఆ వృషభంబు ఎక్కడి నుంచి వచ్చే? ఆ కొలను విశేషంబేమిటి? ఆ గాడిద ఏనుగు బ్రాహ్మణులు ఎవరని" అడిగిన భగవంతుడు ఇట్లనియే: "ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, పూర్వం ఒక బ్రాహ్మణుడు సకల విద్యలను చదువుకొని గర్వంబుచే ఎవ్వరికినీ విద్య చెప్పకపోవుటచే అడవిలో ఎవరికినీ ఉపయోగించని మామిడి చెట్టుగా జన్మించెను. తొలి ఒకండు మహాభాగ్యవంతుడై యుండి తన జీవిత కాలమునందు ఎన్నడును బ్రాహ్మణులకు అన్నప్రదానము చేయనందున పశువుగా పుట్టి గడ్డి తిన నోరు ఆడక పచ్చిగడ్డిలో తిరుగుచున్నాడు. ముందొక రాజు ధనమదాంధుడై బ్రాహ్మణులకు చవిటి భూమిని దానము చేసినందున ఆ రాజు వృషభంపై అడవిలో తిరుగుచున్నాడు. ఆ కొలనులు రెండును ధర్మం ఒకటి, అధర్మం ఒకటి అని ఎరుంగుం. ఒక మానవుడు సర్వదా పరులను దూషించుచూ ఉండినందున గాడిదయై పుట్టి తిరుగుచున్నాడు. పూర్వము ఒక పురుషుడు తన పెద్దలు చేసిన దాన ధర్మములను తానే విక్రయించి వెనకేసుకొనుట వలన అతడే ఏనుగుగా జన్మించెను. అనంత పద్మనాభుండైన నేనే బ్రాహ్మణ రూపంతో నీకు ప్రత్యక్షమైతిని. కాన నీవు ఈ అనంత వ్రతంబును 14 సంవత్సరములు ఆచరించితివేని నీకు నక్షత్రస్థానము నిచ్చెదనని వచించి భగవంతుడు అంతర్ధానము నొందెను. పిదప కౌండన్యముని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన వృత్తాంతమంతయు చెప్పి 14 సంవత్సరములు అనంత వ్రతంబునాచరించి ఇహలోకమున పుత్ర పౌత్రాది సంపదలను అనుభవించి అంత్యకాలమున నక్షత్ర మండలంబు చేరెను. ఓ ధర్మరాజా, ఆ మహాత్ముండగు కౌండిన్యుడు నక్షత్ర మండలంబునందు కానంబడుచున్నాడు. మరియు అగస్త్య మహాముని ఈ వ్రతంబు ఆచరించి లోకంబునన్ ప్రసిద్ధి పొందెను.
సగర, దిలీప, భరత, హరిశ్చంద్ర, జనక మహారాజు మొదలగు అనేక రాజులు ఈ వ్రతము నడిచి ఇహలోకమున రాజ్యములను అనుభవించి అంత్యంబున స్వర్గము పొందిరి. కావున వీరి ఈ వ్రత కథను శాంతము వినువారులు ఇహలోకమున అష్టైశ్వర్యములు అనుభవించి పిదప ఉత్తమ పదంబును అంటే స్వర్గ ప్రాప్తిని పొందుదురు. ఇట్లు భవిష్యోత్తర పురాణమున చెప్పబడిన అనంత వ్రత కథ సంపూర్ణము.